ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హిట్ అయిన సినిమా మరో చోట సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఆడియన్స్ టేస్ట్ ని బట్టి రిజల్ట్ డిసైడ్ అవుతుంది. 100 కోట్లు వసూలు చేసిన కంటెంట్ లో డెప్త్ లేకపోతే పక్క ఇండస్ట్రీ ఆడియన్స్ లైట్ తీసుకుంటారు. ప్రెజెంట్ ఇలాంటి ట్విస్ట్ ని ఎదుర్కొంటోంది రాయన్. కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రాయన్ జూలై 26న సౌత్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. 100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి ఏ రేటింగ్ కోలీవుడ్ సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. కథ ఎంత రొటీన్ గా ఉన్నా రాయన్ ని చూసేందుకు అరవ ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. కానీ తెలుగు కన్నడలో మాత్రం రాయన్ పరిస్థితి ఇందుకు రివర్స్ లో సాగుతోంది. కోలీవుడ్ లో రాయన్ భారీ కలెక్షన్స్ ని తెస్తుంటే తెలుగులో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. కేరళలో వసూళ్లు బాగున్నా కన్నడ ఆడియన్స్ ఈ ప్రాజెక్ట్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ధనుష్ చూపించిన గ్యాంగ్స్టర్ డ్రామా మన పబ్లిక్ కి కొత్తగా అనిపించలేదు. మొదటి వీకెండ్ పోటీ లేకపోవడం వల్ల టాలీవుడ్ లో డీసెంట్ కలెక్షన్స్ దక్కిన సెకండ్ వీక్ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్లు రావడం లేదు. కన్నడలోనూ ఇదే పరిస్థితి. కానీ రాయన్ నుంచి ధనుష్ ఆశించిన ఫలితం ఇది కాదు. సార్ తరహాలో యునానిమస్ గా అన్ని చోట్ల ఆడాలని కోరుకున్నాడు. కానీ రఘువరన్ బీటెక్ సార్ రేంజ్ లో కంటెంట్ లేకపోవడంతో మనోళ్లు రాయన్ ని పట్టించుకోవడం లేదు. మొత్తానికి తమిళ్లో 100 కోట్లు వసూలు చేసిన రాయన్ తెలుగులో మాత్రం తేలిపోయాడు.